హలో గాయస్, అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా వీడియోస్ చాలా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారా లేకపోతే నా వీడియోస్ చూసి అట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. బట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం, క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే నాకు ఉంది యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఈ ఛానల్కి. సో నేను క్లారిటీ ఇస్తున్నా, అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు అసలు రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు, మీరు అనుకున్నది నిజమా కాదా అన్నది నేను చెప్తాను, వినండి. నా యూట్యూబ్ ఛానల్లోని నేను ముందు చేసిన వీడియోస్ ఏంటనంటే బ్రాండ్ ప్రమోషన్స్ చేసేవాడిని నేను. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ సజెషన్ మేరకు, అరే నీకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావట్లేదు కదా, ట్రెండింగ్ టాపిక్స్ తీసుకోవాలి, నువ్వు తీసుకో అని చెప్పాడు. సరే ఇప్పుడు ఏం ట్రెండింగ్ ఉందని అంటే పబ్లిక్ టాక్స్ తీసుకోవచ్చు కదా అన్నాడు. సరే అని చెప్పి నేను వల్లూరు వెళ్ళాను ఫస్ట్ పబ్లిక్ టాక్ కోసం. వెళ్ళిన తర్వాత అందులో కొంతమంది అపోజ్ చేస్తారు, కొంతమంది చెప్పనన్నారు. నేను అంత గట్టిగా వాదించే చెప్పించడానికి నాదేం పెద్ద ఛానల్ కాదు, పెద్ద మీడియా హౌస్ ఏం కాదు. సో అందుకని ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి నేను బయట తీసుకున్నా. ఎవరు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళ దగ్గరే నేను మైక్ పెట్టాను. నేను ఫోర్స్ చేసి ఎవరితో చెప్పించలేదు, నేను ఫోర్స్ చేసి కూడా ఎవరితో చెప్పించలేను కూడా. సో వల్లూరులో వీడియోస్ చూసిన తర్వాత, వల్లూరులో నేను టీడీపీ వాళ్ళతో చేశాను అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో చేశాను, జనసేన వాళ్ళతో కూడా చేశాను. నెక్స్ట్ పాల్తర్ వెళ్ళాను, అక్కడ కూడా జనసేన వాళ్ళతో చేశాను, టీడీపీ వాళ్ళతో చేశాను, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కూడా పబ్లిక్ టాక్ చేశాను. ఇంకా నెక్స్ట్ మీరేం చేస్తున్నారంటే కొన్ని వీడియోస్ని, అంటే 1-2 వీడియోస్ చూస్తున్నారు, ఎవరు వైఎస్ఆర్సీపీ ఉన్న వీడియోస్ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పర్సన్ మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్సీపీని పొగడుకొని ఎలా ఉంటాడు, వాళ్ళు పొగిడితే నా తప్పు కాదు కదా అది. నేను ముందే చెప్తున్నా, మీరు పెట్టే ప్రతి కామెంట్ దగ్గర, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ మాట్లాడిన దానికి ఏదైనా కామెంట్ పెడితే నేను డిలీట్ చేసేస్తున్నానా? చేయట్లేదు కదా. ఐ రెస్పెక్ట్ యువర్ కామెంట్ అని చెప్తున్నా. మీ ఒపీనియన్ అంటే ఇంకా పెట్టండి బ్రో అని చెప్తున్నా. నాకు ఎవరైనా ఒకటి అంటే, దాడిశెట్టి రాజా గారికి నేను పాటలు రాశాను కాబట్టి అందరూ నువ్వు రాజా గారి మనిషి అని అంటున్నారు. నేను ఎప్పుడో రాశాను బాస్ పాటలు, దానికంటే ముందు చంద్రబాబు నాయుడుకి రాశాను నేను పాట, తెలుసా విషయం నీకు? నేను బీటెక్ చదువుతున్నప్పుడే చంద్రబాబు నాయుడు నా పక్కన తిమ్మాపురంలో అరగంట సేపు ఆయన పక్కన కూర్చోబెట్టి భుజమే చేసి నాతో పాట రాయించుకుని పాడించుకున్నారు. ఆయన ఎన్టీవీ లైవ్ అప్పుడు అది చూసిన తర్వాత రాజుగారు నన్ను పిలిచి పాట రాయించుకున్నారు. అర్థమైంది అంటే పేపర్లో పడిన తర్వాత ఈ అబ్బాయి చాలా మంచిగా రాస్తున్నాడు, తనకి మనం అవకాశం ఇద్దామని పిలిపించారు. ఏదో నేను రాస్తా ఆయనకి ఏదో అయిపోద్దని కాదు. సో అట్లా నాకు ఒక ర్యాప్ క్రియేట్ అయింది. దాని తర్వాత నేను మళ్ళీ రాజాగారితో కలిసింది లేదు, మాట్లాడింది లేదు. అర్థమైందా? ఇంకా నాకు చెప్పాలంటే రాజాగారికి పాట రాయడం వల్ల నాకు మైనస్ జరిగింది, చాలా లాస్ జరిగింది. అది ఏంటి అన్నది రాజాగారు నాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకి చెప్తా, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్, టీడీపీ వాళ్ళు నేను ఎంతమందికి ఫోన్ చేసి అడిగాను, మీకు ఒక సర్కిల్లో ఎవరైనా ఉంటే తెలిసి అడగండి, తునిలో కానీ ఇంకొక వేరే ప్లేస్లో కానీ. ఎవరు ముందుకు రాలేదు మాట్లాడడానికి. సో అందుకే నేను పబ్లిక్ మైక్ పెట్టలేదు. మీరందరూ చాలామంది అంటున్నారు నువ్వు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా వీడియోస్ పెడుతున్నావు అని. సీతయ్యపేటలో వీడియోస్ చూసావు, నువ్వు అగ్రహారంలో వీడియోస్ చూసావా? నేను ఆ వీడియోస్ తీయడమే కాదు, ఆ వీడియోస్ కోసం నేను సర్వే ఇద్దాము కదా అని చెప్పి రాజాగారిని కూడా ట్రై చేశాను, నాకు కలవడానికి అవ్వలేదు. సీతయ్యపేట వాళ్ళు ఓపెన్గా బోల్డ్గా చెప్పారు, మాకు ఇక్కడ వాటర్ లేదు, రోడ్ లేదు, మేము టీడీపీని సపోర్ట్ చేస్తున్నామని. ఆ వీడియో చూసి అప్పుడు మాట్లాడు నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నానా అని. నేను ఇంకొకరు సపోర్ట్ చేసేలా ఉంటే ఆ వీడియో పెట్టాను కదా బ్రో. సో కమెంట్ చేసే ముందు ఇంతకుముందు ఏం చేశాడు రా అని వీడియో ఓపెన్ చేసి చూడు, తిప్పు కొడితే 30 వీడియోస్ కూడా ఉండవు పబ్లిక్ టాక్స్. ఇంకా టైటిల్స్ అంటారా, టైటిల్స్ ఎప్పుడైనా అట్రాక్టివ్గానే పెడతారు ఎవరైనా, కానీ లోపల కంటెంట్కి మిస్ మ్యాచ్ అయ్యి ఏ కంటెంట్ టైటిల్ నేను పెట్టినా యూట్యూబ్ ఏం సజెస్ట్ చేయదు నీకు. అర్థమైందా? సో తమ్నీల్ చూసో లేకపోతే టైటిల్ చూసో డిసైడ్ అవ్వకుండా లోపలికి వెళ్ళి వీడియో ఏముందో చూడండి, చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నానా అని. కామెంట్స్ మీద కామెంట్స్, ఎంత డబ్బులు తీసుకున్నావు, నిన్ను ఎవరు పంపించారు బ్రో, నన్ను ఎవరో పంపిస్తే టీడీపీలో రాజాగారి మీద కొంచెం కమెంట్ చేసిన వాళ్ళని అగ్రెసివ్గా మాట్లాడడం వీడియోలు పెడతానా? సరే టీడీపీ వాళ్ళ దగ్గర నేను ఒకవేళ అమౌంట్ తీసుకుని ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాట్లాడిని, వైఎస్ఆర్సీపీని పొగిడిని అవన్నీ వీడియోలు పెడతానా నేను నీకు? ఇంక వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు ఇస్తారు నాకు? కేఏపాల్ ఇవ్వాలి డబ్బులు అప్పుడు నాకు తెచ్చి. ఒక కమెంట్ చేస్తున్నాం అంటే దాని మీద మనం స్టాండ్ బై ఉండాలి, మనం మాట్లాడే మాటకి అవతల వాడు నిజంగా వర్తబుల్లా కాదా, వాడు పనిషబుల్లా కాదా అన్నది ఆలోచించాలి. అంతేగాని ఎవడో గొట్టంగాడు చెప్పిన మాటలు విని, ఎవడో గొట్టంగాడు ప్రపోజ్ చేస్తే ఆ టాపిక్ నువ్వు తీసుకుని నువ్వు వాడికి సపోర్ట్. బట్ నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతున్నా, నాకు వచ్చిన 400 మెసేజెస్లో 10-15 వచ్చాయి అంతే. కానీ ఈ 10-15కి నేను ఎందుకు పట్టించుకుంటున్నానంటే, కొంతమంది కిందన క్యాస్ట్ కోసం మెసేజ్లు పెట్టడాలు, ఇంకోటి మెసేజ్లు పెడుతున్నారు. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, నా కర్తవ్యం, నా రెస్పాన్సిబిలిటీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా.
టు బి హానెస్ట్లీ చెప్తున్నా, నేను పబ్లిక్ టాక్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ధైర్యం ఏంటనంటే, నేను పబ్లిక్ టాక్ పెట్టక ముందు నాకున్న సబ్స్క్రైబర్స్ ఎంతో తెలుసా మీకు? నేను పబ్లిక్ టాక్ పెట్టక ముందు నాకున్న సబ్స్క్రైబర్స్ ఓన్లీ 500 మెంబర్స్. సో నేను సబ్స్క్రైబర్స్ పబ్లిక్ టాక్ చేయక ముందు నాకున్న సబ్స్క్రైబర్స్ ఎంత? 500 మంది. ఈ 500 సబ్స్క్రైబర్స్తో ఎప్పటి నుంచి అదే సబ్స్క్రైబర్స్, ఎవరు చూస్తారులే, జస్ట్ మనం అన్న వీడియో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నందుకు పెడితే సరిపోతుందని పెట్టాను నేను. బట్ నా గుడ్ లక్ బ్యాడ్ లక్ ఏంటంటే, అది 3 lakhs పీపుల్స్ వరకు రీచ్ అయిపోయింది ఆ వీడియోస్. 3 lakhs పీపుల్స్ వరకు ఎందుకు రీచ్ అయ్యిందని అంటే, అందులో నేను ట్రిమ్మింగ్లు కట్టింగ్ ఏమి లేకుండా యాస్టిస్ చెప్పింది, కష్టాన్ని కష్టం ఉన్నట్టుగా, ఇష్టాన్ని ఇష్టం ఉన్నట్టుగా చూపించి వీడియోస్ పెట్టాను నేను. బట్ ఇంకోటి చెప్తున్నా, పార్టీలో ఉన్న ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. బట్ కొన్ని కామెంట్స్ పెడుతున్నారు అంతే. కామెంట్స్ నాకు ఎందుకో నచ్చట్లేదు. ఎందుకంటే నేను ఎవరిదాన్ని రూపాయి తీసుకున్నాను అనుకోండి, మీరు చెప్పిన కామెంట్ నేను ఒబే చేయగలుగుతా. అలా తీసుకుని జర్నలిజం చేసే అంత సత్తా నాకు లేదు, అండ్ నేను అంత వర్తబుల్ కూడా కాదు. మీరు ఒకవేళ అలా ఊహించుకుంటే కనుక, నేను జస్ట్ ఇంత బాస్, నేను చాలా చిన్న, అర్థమైందా? సో నువ్వు చాలా ఎక్కువ యోజన చేసుకుంటున్నావు. టీవీ5తో టీవీని ఎంత పోల్చుకుంటున్నామో నన్ను. ఐఎమ్ నథింగ్. నేను మాట్లాడితే యూట్యూబ్లో ఎవడో విండో ఎవడో చూడ్డు. మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి, రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి, అందరికీ నేను కింద లింక్ ఫార్వర్డ్ చేయలేను కదా. వైసీపీ సపోర్ట్ అని కానీ ఈ లింక్ పెట్టి, లింక్ చూడు బ్రో, ఈ లింక్ చూడు బ్రో, నేను అందరికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పలేను కదా. నేను పబ్లిక్లో పెట్టినప్పుడు పబ్లిక్ ఏం చెప్తే అది పెడదాం అనుకున్నా, అది నా మాట కాదు కదా, వాళ్ళు చెప్పిన మాట నేను పెడుతున్నా. నేను స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించానా? వాళ్ళు మాట్లాడిన తప్పు ఉంటే నువ్వు మాట్లాడి, నేను వీడియో పెడతా. బట్ నువ్వు కామెంట్ పెడితే నేను డిలీట్ చేస్తున్నానా? చేయట్లేదు కదా. అండ్ ఇంకొకటి, మీకున్న నాలెడ్జ్తో మీరు సర్వే చేయండి. నేను ఏ ఫేస్బుక్ పేజ్ని మెయింటైన్ చేయట్లేదు, నేను ఏ ఫేస్బుక్ పేజ్తోనూ ఏ లీడర్కి సపోర్ట్ చేయట్లేదు, నేను ఏ లీడర్ దగ్గరికి వెళ్ళి భజన చేయట్లేదు. నాకు అంత అవసరం లేదు. అర్థమైందా? ఎందుకంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఎలా ఉంటుందో. మనం భజన చేయమని కూడా తెలుసు వాళ్ళకి. సో అలా భజన చేయట్లేదు కాబట్టి నేను ఇంకా ఇలా చిన్నగా బతుకుతున్నా. నేను భజన చేస్తుంటే మంచిగా బతికేటోడిని. బట్ అలా అవసరం లేదు. అలా నాకు టాలెంట్ ఉంది, నా టాలెంట్తో నేను సర్వే అవ్వగలను. బట్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే బాస్. చాలా మంది కమెంట్ చేస్తున్నారు, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అని. నేను పబ్లిక్లో ఎవడైతే కష్టపడుతున్నాడో, ఎవడైతే కష్టం ఉందో వాడు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నా. సపోర్ట్ చేసి నేను ఏమి చేయలేను, బట్ ఆయన వాయిస్ని బయటికి ప్రూవ్ చేస్తా, చూపిస్తా. దట్స్ ఇట్. సో ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. అలా ఇబ్బంది పెట్టే మాటలు నేను ఏ ఒక్క వీడియో పెట్టలేదు, ఎవరిని అబ్యూస్ చేసింది కానీ. అంటే నేను ఎందుకు పెట్టలేదు అంటే డిలీట్ చేశానని కాదు, నేను మైక్ పెట్టే ముందే చెప్తా, నీకు కష్టం చెప్పు తప్ప ఎవరిని తిట్టొద్దు అని. ఎందుకంటే ఎవరిని తిట్టే రైట్ మనకు లేదు. వాళ్ళు చెప్పింది జరగకపోవడానికి, జరగడానికి రీజన్స్ ఏంటో కూడా మనకు తెలియదు. అండ్ మనంత సర్వే చేసిన మనుషులను కూడా కాదు. కాబట్టి మనం ఎవరి మీద తొందరగా రైట్ తీసుకుని కమెంట్ పెట్టకూడదు. అది వైఎస్ఆర్సీపీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే. సో నేను ఇక్కడ అందరికీ తెలుసు, నేను పొలిటికల్గా ఎవరికి సపోర్ట్ చేయను. నేను పొలిటికల్గా ఎవరి పేజీలు మెయింటైన్ చేయట్లేదు. అంటే ఎఫ్బి జాబులు నాకేమీ లేవు, ఫేస్బుక్ జాబులు నేనేమి చేయట్లేదు. కాబట్టి నేను స్ట్రైట్గా నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ చేస్తూ పెడుతుంటుంది నేను సర్వే అవ్వడం కోసం. నా యూట్యూబ్ ఛానల్లోంచి నేను సోషల్ సర్వీస్ ఏదైనా చేయాలనుకుంటే పబ్లిక్ టాక్ని నేను సర్వే చేస్తున్నాను. నేను 3 ఉంటే పెడతా, లేకపోతే మానేస్తా. ఇది నాకేం జాబ్ కూడా కాదు, లేకపోతే నా బాస్ పైన ఎవడన్నా ఉండి నువ్వు వీడియోస్ ఇన్ని పెట్టాలి, 100 పెట్టాలని ఏమి రూల్ లేదు. నిన్న ఎవరో ఫోన్ చేశారు, బాస్ అక్కడ ఒక అమ్మాయి చనిపోయి పడుంది, దానికోసం పబ్లిక్ టాక్స్ పెట్టవా, నువ్వు వెళ్ళి పెట్టొచ్చు కదా అని. సరే ఆలోచిస్తాను బ్రో అని చెప్పాను, పెడతానని చెప్పాను. సో అలా ఇంటెన్షనల్గా ఏదన్నా వస్తే చేస్తాను తప్ప, నాకు కావాలని ఎవరో ప్రోపగండా చేసో లేకపోతే ఎవరో నన్ను ప్రేరేపించి చేస్తున్నది అయితే కాదు నేను. సో మళ్ళీ చెప్తున్నా బాస్, నేను చాలా చిన్న అంటే నువ్వు ఆలోచించుకునే అంత రేంజ్ కూడా నాకు లేదు. నా కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ నథింగ్. నేను రాజా గారికి తెలీదు, ఆ టీడీపీ వాళ్ళు కూడా తెలియదు నేను ఎవరో. నేనేదో నా వీడియోస్ తీసుకుని పెట్టుకుంటున్నా. ఈ వీడియోస్లో ఏమైనా అబ్జెక్షన్ ఉందనుకో కామెంట్ పెట్టి కింద. అంతేగాని మనం ఎవరి మీద ఒక డిక్లరేషన్ రాకూడదు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు డబ్బులు తీసుకున్నావు అని. నేను డబ్బులు తీసుకుని జనాలను నాశనం చేసి ఏ పని చేయలేను. నేను డబ్బులు తీసుకుని ఏ నాయకుడికి భజన చేయలేను. పాటలు కూడా నేను ఎప్పుడు భజన చేసి ఏం పాటలు రాయను, నిజం ఉన్నది ఉన్నట్టుగానే రాస్తా. తునిలో నాకు వైఎస్ఆర్సీపీ నుంచి రాజా గారు కానీ, దాడిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలామంది పర్సనల్గా అందరికీ ఎలా హెల్ప్ చేశారో కరోనా టైంలో నాకు కూడా హెల్ప్ చేశారు. బట్ నన్ను ఇండివిజువల్గా నన్ను కలిసి కాదు,
ఏదో ఒక హెల్ప్ చేసి ఫోన్ చేయమంటేనో ఇంకోటి చేయమంటే హెల్ప్ చేశారు. అలా అని చెప్పి నేను ఏమన్నా రాజుగారి కోసం చెప్పిన మాటలను ఏమన్నా తిరిగేసి పెట్టానా? సీతీపేట అగ్రహారం వాళ్ళ మాటలు చూడండి, ఒక 10-15 వీడియోస్ ఉంటాయి, చూడండి ఒకసారి. అండ్ ఇంకొక స్పెషల్ వీడియో కూడా పెడుతున్నాను నేను, మీరు సపోర్ట్ చేస్తున్నాను అన్నాను కాబట్టి వైఎస్ఆర్సీపీకి నేను పెడుతున్నా ఇంకో వీడియో. టీడీపీ వాళ్ళతో నేను ఎంతమంది పబ్లిక్ టాక్ తీసుకున్నాను, ఇంక్లూడింగ్ వైజాగ్, విజయనగరం, రాజమండ్రి, తోని, పాయకరావుపేట, ఎన్ని చోట్ల అయితే నేను తీసుకున్నానో అన్ని వీడియోస్ కలిపి సపరేట్ ఒక వీడియో పెడుతున్నా. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే కలిపి మళ్ళీ వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు, ఎవరైతే నన్ను అనుకుంటున్నారో వైఎస్ఆర్సీపీకి సపోర్టింగ్ అని, వాళ్ళకి నేను సపోర్టింగ్ కాదు బాబు, ఈ వీడియో చూడని చెప్పడం కోసం నేను ఒక వీడియో కొలిట్ చేసి మొత్తం పబ్లిక్ టాక్ చెప్పిన టీడీపీ వాళ్ళందరూ కూడా కలిపి ఒక వీడియో పెడుతున్నా, చూడండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, నా ఛానల్ని ఒక 1200 మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 3 లక్షల మంది వరకు ఫాలో అవుతున్నారు, అండ్ షేర్లు వెళ్తున్నాయి. ఇంకా నేను మంచి కంటెంట్ ఇస్తా, సోషల్గా జనాలకి హెల్ప్ అయ్యే వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నా. మోర్ ఎవర్ నేను చేసిన వీడియోస్లో నేను సాటిస్ఫైగా ఉంటేనే అప్లోడ్ చేస్తా. నా వీడియోస్లో మీకు ఏమన్నా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఏదైనా బాధ అనిపించినా ఏదైనా అనిపించినా సరే, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఇంటెన్షనల్గా నేను ఎవరిని హర్ట్ చేయడానికి వీడియోస్ చేయట్లేదు, ఇంటెన్షనల్గా నేను ఎవరిని రాంగ్ గైడెన్స్లో తీసుకెళ్ళడం కోసం నేను ఈ వీడియోస్ పెట్టట్లేదు. ఐఎమ్ ట్రూలీ హానెస్ట్లీ ప్రజల వైపే ఉన్నాను. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎవరినో సపోర్ట్ చేసేంత క్యాపబిలిటీ నా ఛానల్కి కానీ నాకు లేదు. ఐఎమ్ నథింగ్ బాస్, మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ 0% మనసుతో ఏమి క్యాలిక్యులేషన్స్ జరగవు బయట. అండ్ మోస్ట్లీ నా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ అండ్ లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు కరెక్ట్ చేసి నన్ను గైడ్ చేయండి. నేను మీ వాడిని, మీకు మాత్రమే చెందినవాడిని, ఏ పార్టీకి చెందినవాడిని అయితే కాదు. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ డే, బాయ్. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ నా జర్నీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.